హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసేద్దాం. ముందుగా ఏపీపీఎస్సి ఖాళీల భర్తీపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అవి ఏంటో చూద్దాము. నెక్స్ట్ 3530 ఉద్యోగాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని వివరాలు చూద్దాం. సచివాలయ ఉద్యోగులకు మెగా బిగ్ న్యూస్ అండి. సో అదేంటో కూడా చూద్దామండి. టెట్ యొక్క కొత్త నిబంధనలు అందరికీ కూడా మరి విరుద్ధంగా ఉన్నాయి అనేటువంటి అంశం పైన వాటిని రద్దు చేయాలనేటువంటి ఒక న్యూస్ కూడా ఉందండి. అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా చూద్దాము. ఓకేనా? ముందుగా ఒక చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో ఫ్రెండ్స్, మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలా యూనిక్ మెటీరియల్ అండి. చాలా కష్టపడైతే వీటిని రూపొందించాము. మార్కెట్లో మనకి ఎక్కడ కూడా లభించట్లేదు ఇలాంటి మెటీరియల్. ఓకేనా? అసలు మెటీరియలే లభించట్లేదు మనకు బయట. మరి ఎంతో కష్టపడి ఇందులో మరి మనకి 5700+ బిట్స్ అయితే రూపొందించామండి. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి 15, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. కేవలం 250 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుందండి. పీడిఎఫ్ రూపంలో వస్తుంది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు కంప్లీట్గా మెటీరియల్ సెండ్ చేయడం జరుగుతుంది వితిన్ 1 అవర్లో. నెక్స్ట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంతే, ఒక 1 మంత్ ఉందనుకోండి, అంతే. టైం ఇంకా ఎక్కువ లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ టైంలో మనము ఈ యొక్క బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇంతకంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇక ఏమీ కూడా ఉండదు. మరి టాప్ 15 మోడల్ పేపర్స్ 155 రూపాయలకు అందిస్తున్నామని అందరూ కూడా గమనించాలి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే 2021 జనవరి నుంచి ప్రజెంట్ మే వరకు అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కేవలం 150 రూపాయలకి. అంతేకాకుండా ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసామండి. రానున్నటువంటి ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐ, అంతేకాకుండా తెలంగాణ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ అన్నిటికి కూడా కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే టెట్ ఉత్తర్వులు సరికాదు. పీటీఎల్పీ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల సంఘము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బురగ శ్రీనివాసులు, నూర్ మహమ్మద్ డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వమని కోరితే ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా టెట్ తప్పనిసరిగా ఉండాలని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కరోనా కాలంలో వేతనాలు లేక 20 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. మరి తాజా నిర్ణయంతో 3 లక్షల మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఇక్కడ డిమాండ్ చేయడం అయితే చూడవచ్చు. ఓకే, నిజంగా ఈ ఉత్తర్వులు కనుక ఇంప్లిమెంట్ అయితే ఎన్నో వేల మంది పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతుందండి. చాలామంది అభ్యర్థులు ప్రైవేట్గా మరి జాబ్ చేసుకున్న వారికి ఖచ్చితంగా బీఈడీ, టెట్ ఉండాలంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. కొంతమంది పీజీలు చేసి, డిగ్రీలు చేసి కూడా ఏదో చాలీ జీతాలతో అయితే వాళ్ళు జీవితాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా రోడ్డున పడడం అయితే ఖాయము. ఒకవేళ ఇది అంటే దీన్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే అది జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మరి ఉత్తర్వులు సరికాదు, వాటిని రద్దు చేయాలంటూ ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇవ్వడము జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆయా డివిజన్లలో ఖాళీగా ఉన్న 83 వాలంటీర్ల కోసం అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా కమిషనర్ స్వప్నిల్ ఫుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇతర వివరాలకు కమిషనర్, ప్రాజెక్ట్ లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్లో సంప్రదించవచ్చు. 8185933187కి కాల్ కూడా చేయవచ్చండి. వాలంటీర్ ఉద్యోగాలండి, ఉద్యోగాలు కాదు ఇవి, వాలంటీర్స్ అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించండి.
నియామక ప్రక్రియ కొనసాగించండి అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే ఉందండి. గ్రూప్ 1 ఇంటర్వ్యూలు నియామక ప్రక్రియలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం సైతం నిరాకరించింది. ఇంటర్వ్యూలు వాటి ఫలితాల వెల్లడి తదనంతరం నియామక ప్రక్రియ యథాతథంగా కొనసాగించవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే నియామకాలన్నీ కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని, ఈ విషయాన్ని అభ్యర్థులకు ఇచ్చే నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక హక్కులను కోరజాలరాదని దీనిపై వారి ఆ, యా- వారి యొక్క హామీ తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ ఆదేశించడం అయితే జరిగింది. అయితే సింగిల్ జడ్జి ముందున్న వ్యాజ్యాల్లో జూలై మొదటి వారానికల్లా కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది. మరి కౌంటర్లకు 13వ తేదీ కల్లా సమాధానం ఇవ్వాలని కూడా పిటిషనర్లకు చెప్పడం అయితే జరిగిందండి. మరి ఎటకేలకైతే గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఫలితాలను వెల్లడించి నియామక ప్రక్రియ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత తొందరగా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే, ఇది కంప్లీట్ చేస్తేనే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఒకటి పెండింగ్లో ఉంచి ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వలేరు కదా. అది రీజన్. మనకు ఆల్రెడీ ఇన్ని ఖాళీలు ఉన్నాయని ప్రకటించడం అయితే జరిగింది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలు. వాటి అన్నిటిని కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలంటే కంపల్సరిగా ఇది పెండింగ్లో ఉన్నదాన్ని క్లియర్ చేసుకోవాలి. అన్నీ ఒక మోపై కూర్చుంటాయి మళ్ళీ లేకుంటే కదా. అది నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయ అభ్యర్థులకు కొంచెం ఊరట కలిగించే అంశం అండి. ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులకు రంగం సిద్ధము. నేడు లేదా ఎల్లుండి ఉత్తర్వులు ఇచ్చే అవకాశము. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించి ఉత్తర్వులు శనివారం లేదా సోమవారం వెలువడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. మరి ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరున కల్లా మరి ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి జూలై నెల లేదా ఆగస్టు 1 చెల్లించే వరకు ఆగస్టు వరకు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం గారు ఆదేశించడం అయితే జరిగిందండి. మరి ప్రొబేషన్ అయితే డిక్లేర్ అయితే చేస్తున్నారని, కానీ దీంట్లో మన గ్రామవార్డు సచివాలయాల్లో 10,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. వాటిపైన ఎలాంటి ప్రస్తావన అయితే లేదు. మరి 3వ నోటిఫికేషన్లో ఇస్తామని చెప్పారు. ఓకే, కానీ ఇది ఏపీపీఎస్సీకి అప్పగించడం అయితే జరిగిందండి. అందరూ కూడా గమనించాలి. గ్రామవార్డు సచివాలయ నియామక ప్రక్రియను పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీలను ఏపీపీఎస్సీకి ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం, కానీ ఇప్పుడు మాత్రము ఎలాంటి అప్డేట్ కూడా మనకైతే కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించండి. సేమ్ అండి, ఇది నియామక ప్రక్రియ కొనసాగించండి. అయితే నియామకాలన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయి. ఈ విషయాన్ని నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించండి. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ఈక్విటీస్ కోరజాలరు. ఈ మేరకు వారి నుంచి హామీ తీసుకోండి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అమ్మఒడికి 6,594.6 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అండి. 82.31 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అంటే ఇక్కడ తెలుస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, వైద్య శాఖలో 3,530 పోస్టుల భర్తీ. ఓకే, వైద్య శాఖలో మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. ఒక వైద్య శాఖలో తప్ప రాష్ట్రంలో మరే రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదండి ఈ మధ్యకాలంలో. వైద్య శాఖ లేదంటే వాలంటీర్, అంతే. ఇంకా వేరే ఏది కూడా రావడం అయితే లేదు. మరి వైద్య శాఖలో మళ్ళీ 3,530 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుందండి. అవి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిసేనండి, పర్మనెంట్ కూడా కాదు. ఓకే, ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. అన్నీ కూడా గమనించాము. ఏపీపీఎస్సీ ఖాళీల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 3,530 వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. టెట్ నిబంధనలు రద్దు చేయాలనేది మరో అప్డేట్. గైస్, మరి ఇది మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.